ఎప్పుడైనా ఆ హీరోయిన్ కోరిక నెరవేరుతుందా లేదా? మరి మామూలుగా ఎవరికైనా అదృష్టం అనేది ఒక్కసారే తలుపు తడుతుంది. అది సామాన్యులకైనా సెలబ్రిటీలకైనా. కాకపోతే అందాల భామ కేథరిన్ కు మాత్రము ఆ అదృష్టము రెండోసారి కూడా తలుపు తట్టింది. కేథరిన్ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గంత మంచిగా యాక్టింగ్ చేస్తది. ఇక ఇద్దరు అమ్మాయిలతో మూవీలనైతే చిట్టిపొట్టి బట్టలతోటి అందరినైతే అలరించి యాక్టింగ్ సుతం ఇరగదీసిందని చెప్పొచ్చు. గా అందాల ముద్దుగుమ్మ మనందరి మనసులో అయితే గెలిచింది కదా గా బామ. ఆ తర్వాత కేథరిన్ అయితే చాలా సినిమాలల్లా నటించినప్పటికీ ఆమెకైతే మంచి స్టార్ హీరోయిన్ గా పేరైతే సంపాదించుకోలేకపోయింది. తాపు లేచిపోద్ది సాంగ్ తోటైతే బండితోటి కలిసి ఒక రేంజ్ లో స్టెప్పులేసి ఆమెదైన డ్యాన్స్ శైలితోటైతే అందరినీ అదరగొట్టింది కేథరిన్. ఎప్పటికప్పుడు ఆమె లుక్ నైతే చేంజ్ చేసుకుంటా తరానికి తగ్గట్టు మారుకుంటానైతే ఉన్నది ఆమె. ఇక అందులో భాగంగానే వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకొని కెరీర్ లా ముంగడికైతే పోతున్నది. ఇక అసలు ముచ్చట్లకు పోతే కేథరిన్ కు గతంలో మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ సినిమా అయిన ఖైదీ నెంబరు 150లోనైతే ఐటమ్ సాంగ్ చేసే అవకాశం అయితే ఫస్ట్ గామెకే వచ్చిందట. ఆ ఐటమ్ సాంగ్ ను కేథరిన్ కు బదులు లక్ష్మీరాయ్ శేషుడు తోటి అప్పట్లో ఛాన్స్ అయితే పోగొట్టుకున్నదట కేథరిన్. ఇక మళ్ళొకసారి చిరంజీవి సార్ తోటి అయితే స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశమే పొందిందట కేథరిన్. చిరంజీవి సార్ కి అయితే తాజా సినిమా మనశంకర వరప్రసాద్ గారి మూవీలనైతే కేథరిన్ కీలక పాత్రలా నటిస్తున్నదట. మరి నిజానికి ఇది మంచి ముచ్చట్టే కదా. ఈ సినిమా మీదనైతే కేథరిన్ చాలానే ఆశలు పెట్టుకున్నది. మరి అప్పట్లో చిరంజీవి సార్ తోటైతే కలిసి స్టెప్పులు వేయాల్సిన అవకాశాన్ని కోల్పోయింది కదా. మరి ఇప్పుడు కూడా ఆ అవకాశం కోల్పోదా మరి వస్తదా రాదా అనే సందేహాలు అయితే ఉన్నాయి. ఇక కాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న మనశంకర వరప్రసాద్ గారి సినిమా సంక్రాంతికి కానుకగానైతే జనవరి 12న ప్రేక్షకుల ముందుకైతే రాబోతున్నదిలా. ఇక చూడాల మరి కేథరిన్ ఏ విధంగా యాక్టింగ్ చేస్తుంది, ఏ విధంగా చిరంజీవి సార్ తోటి అయితే స్క్రీన్ పంచుకుంటది అనే ముచ్చట్ను.